మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా కాంటాక్ట్ నెంబర్ 9295909819. మీకు నేను సుపరిచితున్నే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏమిటంటే, ఈ క్రోధినామ సంవత్సరంలో మొట్టమొదటి పండగ ఉగాది తర్వాత వచ్చేటటువంటి మొదటి పండగ. ఉగాది అనేది ఒక పండగగా మనం చేసుకుంటాం, కానీ అది దేనికి సంబంధించినటువంటి కాలానికి సంబంధించినటువంటిదే కానీ ఒక దేవుడికి సంబంధించినటువంటిది కాదు. ఇప్పుడు మొట్టమొదటి పండగ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి గురించి వస్తోంది కాబట్టి రాముల వారి గురించి కొన్ని విశేషాలు చెప్పమని మన మిత్రులు చాలామంది అడిగి ఉన్నారు. అందుచేత కొంచెము నాకు తెలిసినవేవో కొద్దిపాటి విషయాలు మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 ముక్కలు కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము మొదటగా శ్రీరాములు వారి యొక్క జననం గురించి చెప్పుకుందాం. వారి ప్రతిదీ రాముల వారి గురించిన ప్రతి విషయము కూడా ఒక విశేషమే, అందులో ఎట్టి సందేహము లేదు. వారి జననం ఒక విశేషం. ఎందుకంటే వారు మనలాగా మామూలుగా భార్యాభర్తల సంగమం ద్వారా జన్మించినటువంటి వారు కాదు. వారికి దశరథ మహారాజు వారికి 3 భార్యలు ఉన్నప్పటికీ కూడా సంతానం కలగలేదు. దానికోసం సంతానం కోసం పరితపించిపోయినటువంటి దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేశారు. దానిలోంచి యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్ర ఇచ్చాడు. ఈ 3 భార్యలకి సమానంగా పంచిపెట్టమని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించారు. అదేవిధంగా దశరథ మహారాజు 3 భార్యలకి పంచాడు. ఆ విధంగా మనకి ఆ పాయసం తినడం ద్వారా రాములు వారి జననం కౌశల్య ద్వారా, అంటే 3కి పుట్టినా కూడా ఈయన రాములు వారు కౌశల్యాదేవికి జననం జరిగింది. ఈ విధంగా రాములు వారి జననం ఒక విశేషం. అట్లాగే వారి భార్య కూడా సీతాదేవి కూడా, ఆవిడ కూడా అయోనిజ. ఎందుకంటే ఆవిడ కూడా ఇప్పుడు మనం పైన చెప్పుకున్నట్టుగానే ఏదో భార్యాభర్తల సంగమం ద్వారా జన్మించినటువంటి స్త్రీ కాదు. ఆవిడ పరమ పవిత్రురాలైనటువంటి ఆ మహాలక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించింది. జనక మహారాజు భూమిని దున్నుతుంటే అక్కడ నాగలికి ఒక పెట్టి తగిలింది భూమిలో. ఆ భూమిలో ఆ పెట్టిలో ఏముందని చెప్పి తీస్తే అందులో సీతాదేవి చిన్న పాపగా పడి ఉన్నది. ఆయనకి ఎలాగ పిల్లలు లేరు కాబట్టి ఆయన అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరిగింది. ఆ విధంగా భార్య భర్త ఇద్దరూ కూడా, అంటే రాములు వారు సీత ఇద్దరూ కూడా పవిత్రమైనటువంటి జన్మను ఎత్తినటువంటి వారు. అంటే మనలాగా కాదు, అంటే మనం అపవిత్రమని కాదు, అంటే సహజంగా ఆ విధంగా కాకుండా సహజమైన విధానికి కొంచెం భిన్నంగా ఇంకా పవిత్రంగా వారు జన్మించడం జరిగింది. ఆ విధంగా వారిద్దరు సీతారాముల యొక్క జన్మం మనకు జరిగింది. వారి గురించి ఇది జరిగి చాలా ఇంచుమించుగా కలియుగం మనకి 4 లక్షల సంవత్సరాలు చిల్లర ఉన్నది. 4,32,100 సంవత్సరాలు. అలాగే ద్వాపరయుగం మధ్యలో ఒక ద్వాపరయుగం కూడా వెళ్ళిపోయింది. అది 8 లక్షల సంవత్సరాల చిల్లరి. దానికి ముందు యుగంలో పుట్టినటువంటి శ్రీరాములు వారు అయినా త్రేతాయుగంలో పుట్టినటువంటి వారు. కానీ ఆ మహానుభావుణ్ణి ఈ రోజుకు కూడా మనం ఎవ్వరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. మనకి ఈనాటికి కూడా ఆయనే ఆదర్శ పురుషుడు, ఏనాటికి ఆయనే ఆదర్శ పురుషుడు. ఆయన రాజ్యాన్నే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అంత చక్కటి పరిపాలన చేసినటువంటి వారు. ఇందులో ఈ దశావతారాల్లో ఒక అవతారం ఆయన. అయితే ఎన్ని అవతారాలు ఉన్నప్పటికీ కూడా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రామత్య, కృష్ణ, కల్కి అని కలికి ఇంకా అవతారం ఎత్తలేదు. ఇప్పటివరకు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. 10వ అవతారంగా కలికి ఎత్తుతారు. ఇంకా ఈ యుగాంతానికి ఎత్తుతారు. అంటే ఇప్పటివరకు 9 అవతారాలు ఎత్తారు. అయితే ఇక్కడ ఇందులో ప్రధానంగా మానవుడిగా జన్మించినటువంటివి, అంటే మానవుడిగా జన్మించి వేరే రకాలుగా జన్మించినా కూడా అవి చాలా తక్కువ సమయంలో ఆ అవతారాలు వచ్చి అవతారం ఎత్తి ఆ వచ్చినటువంటి పనిని అతి త్వరగా ముగించుకుని వెళ్ళిపోయినటువంటి అవతారాలు అవన్నీ. వాటి గురించి కంటే కూడా మానవుడుగా పుట్టి చాలా కాలం మానవుల మధ్యన జరిగి మానవులు ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ధర్మ మార్గంగా అనేటటువంటివి మనకు తెలియజేసినటువంటి అవతారాలు 2 ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొదటిది రాములు వారు, 2 కృష్ణుడు.
కృష్ణుడు ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చారు ఆయన. అయితే ద్వాపరయుగం నాటికి వచ్చేటప్పటికి కొన్ని మార్పులు చేర్పులు కాలధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా అవి చేశారు. కానీ 100% కూడా యథార్థంగా మనిషి ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది మాత్రం రాములు వారు చేసి చూపించారు. అదే విధంగా ఆయన ప్రవర్తించారు. ఆయన మాట తీరు, ఆయన గంభీరత, ఆయన మొత్తం ప్రతిదీ కూడా ప్రతి నోట్లో వచ్చే అతి మితభాషి అలాగే రుజువర్తి. ఆ విధంగా అన్నదమ్ముల ప్రేమకు కానీ, ఒక మిత్రత్వానికి కానీ, లేదా పితృవాక్య పరిపాలనకు కానీ, భార్యాభర్తల అనుబంధానికి కానీ, యుద్ధ నైపుణ్యంలో కానీ, అన్నిటిలో ప్రతి విషయంలోనూ కూడా రాముడే ప్రపంచానికి ఆదర్శము. అందులో ఎట్టి సందేహము లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు అన్నదమ్ముల యొక్క అనుబంధం గురించి మనం మాట్లాడుకుంటే ఈ నలుగురు అన్నదమ్ములు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు అన్నగారిని విడిచి ఉండలేకపోయాడు. భార్యనైనా వదిలి ఉండగలిగాడు. 14 సంవత్సరాల పాటు అన్నగారిని వెంబడించి వెళ్ళాడు. కానీ భార్య కోసం పాకులాడిపోయి అక్కడ రాజ్యం చేసుకుంటూ సుఖంగా అక్కడ కాలక్షేపం చేసినటువంటి వ్యవహారం ఏమి కాదండి. అడవిలో అన్నగారిని, వదిన గారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ చక్కగా ఆ విధంగా 14 సంవత్సరాలు ఆయన సేవలోనే ఉండి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమకి చిహ్నంగా ఆయన భార్యను కూడా వదిలిపెట్టి ఈయనెవరూ అరణ్యానికి వెళ్ళడం లేదు. అయినా సరే అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అట్లా అంతటి ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం అంత గొప్పది. ఇకపోతే భరతుడి గురించి మనం చెప్పుకుందామండి. ఎందుకంటే దశరథ మహారాజు కైకేయికి ఒక్కొక్క సందర్భంలో చాలా కాలం కిందట 2 వరాలు ఇచ్చారండి. ఆ వరాలు ఆవిడ అప్పుడు కోరలేదు. నాకు అవసరమైనప్పుడు కోరతాను అని చెప్పేసి ఆవిడ అలా దాన్ని ఒక కోల్డ్ స్టోరేజ్ అంటే అలా ఉంచింది, వాడుకోలేదు. అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం అన్న ఉద్దేశంతో. అంటే ఈ చెడు అభిప్రాయంతో కాదు, కానీ అలా పెట్టుకుంది, అవసరం వచ్చినప్పుడు అడుగుదాంలే అని చెప్పేసి. ఇప్పుడు ఏమైందంటే రాములు వారి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించబడింది. తెల్లవారితేనే ముహూర్తం పెట్టినటువంటి వాడు సామాన్యుడు కాదు, అగస్త్యుడు వారు పెట్టారు ముహూర్తం. ఈ లోపులో మందర అనేటటువంటి ఒక చెలికత్తె, ఆ కైకేయి యొక్క చెలికత్తె ఆవిడ ఏం చేసిందంటే, మరి భరతుడిని ఆవిడే పెంచింది. రాణిగారు అంతా చూడరు కదండి, కొంతసేపు చూసినప్పటికీ పెద్దవారి ఇళ్లలో మనకు తెలుసున్నదే కదా, ఆయాల చేతుల్లోనే పెరుగుతూ ఉంటారు పిల్లలు. ఆ విధంగా మందర అనేటటువంటి ఆవిడ చేతుల్లోనే పెరగడం జరిగింది. ఆ అమ్మకి ఈ భరతుడి మీద అమితమైనటువంటి ప్రేమ, పెంచిన ప్రేమ. అందుచేత ఆమె దుర్మార్గాన్ని అంటగట్టారు. కానీ ఆ పెంచిన ప్రేమ చేత ఏం చేసిందంటే ఆవిడ కైకేయికి దగ్గరికి వెళ్ళి, నీ కొడుకుని కాకుండా రాములు వారిని పట్టాభిషేకం జరుగుతోంది, నేను ఇది భరించలేకుండా ఉన్నాను. కన్న తల్లి నీకు కూడా అది రేపు మర్నాడు నీ కొడుకు అట్లా అయిపోవటం నీకు కూడా ఏదో సమయంలో అయ్యో పాపం అనిపించవచ్చు, బాధపడవచ్చు. అందుచేత నువ్వేంటంటే ఎప్పుడో 2 వరాలు ఇచ్చాడు మహారాజు గారు దశరథుడు అని చెప్పావు కదా, ఆ 2 వరాలని ఇప్పుడు కోరు. అదేంటంటే 14 సంవత్సరాల అరణ్యవాసంలో పంపించమని చెప్పేసి రాముల వారిని. ఈ లోపులో 2వ కోరిక నీ కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరు. ఈ 14 సంవత్సరాలు ఎందుకు అంటే 14 సంవత్సరాలు కనుక ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉన్నట్టయితే అది పూర్తిగా అది విడిపోతుంది. ఆనాటి కాలంలో 14 సంవత్సరాలు. అది ద్వాపరయుగం దగ్గరికి వచ్చిందనుకోండి, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ పీరియడ్. వంటి పూర్తిగా బంధుత్వాలు తెగిపోతాయి సుమా అనడం కోసం అది నిర్ణయం జరిగింది. అందుచేత ఆమె ఏం చెప్తే 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. వారిద్దరూ కూడా నారబట్టలు ధరించి వెళ్తుంటే వెనకాడ లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్ళాడు. అదేవిధంగా చాలామంది రాములు వారిని అంటే అభిమానించేటటువంటి ప్రజానీకం కూడా వారి వెంట బయలుదేరి వెళ్ళటం జరిగింది. అదంతా పెద్ద కథ అనుకోండి. వీళ్ళందరికీ అక్కడ అరణ్యంలో ఎవరు భోజనాలు పెట్టగలం? వీళ్ళకి తినడమే కష్టం, కందమూల పొలాలు తినాల్సినటువంటి పరిస్థితి. తర్వాత అదే పెద్ద కథ అనుకోండి, అది వేరే విషయం. కానీ అక్కడ మొత్తం మీద ఆయన సూర్య భగవానుడిని ప్రార్థించటం, వారు అక్షయ పాత్రని సూర్య భగవానుడు రాములు వారికి ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి.
అక్కడ వచ్చిన వారందరికీ భోజనాలు అవి జరిగి బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అంతా వశిష్ఠులు వారు పెట్టినటువంటి ముహూర్తం కూడా అక్కడ వికటించింది. చూసారా, ఈయన అరణ్యానికి వెళ్ళిపోయాడు, తెల్లవారి పట్టాభిషేకం చేయవలసినటువంటి దాన్ని విడిచిపోయాడు. అంత మాత్రం చేత భరతుడు సంతోషపడలేదండి. ఇదే ఇక్కడ అన్నదమ్ముల ప్రేమ గురించి మనం చెప్పుకునేది. ఆయన సంతోషపడిపోయి నాకు పట్టాభిషేకం జరుగుతోంది అని చెప్పేసి ఇప్పట్లాగా రాజ్యాల కోసం వాటి కోసం మనుషులు ఎవరు కూడా ఆప్యాయతలు చంపుకోలేదు. ఇప్పుడు ఆప్యాయతలు కాదు కదా, ఎవరికెవరు ఏమీ సంబంధం లేదండి. ఎవరు తండ్రే, కొడుకు కొడుకే, అన్నదమ్ములే, ఎవరికెవరు చంపేసుకుంటున్నారు అన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. రోజు మీరు అందరూ పేపర్ చూసేటటువంటి వాళ్ళే. అందుచేత ఎంత దారుణాలు జరుగుతున్నాయో ఇవన్నీ మీకు తెలుసు. అటువంటి ప్రయత్నాలు కూడా చేయకుండా వారి తల్లినే దూషించి, పెద్దవాడేమిటంటే అన్నకి పట్టాభిషేకం జరగకుండా నువ్వే అడ్డుకున్నావు అని చెప్పేసి తల్లినే ద్వేషించి ఆవిడ ఏం చేశాడంటే బయలుదేరి రాముల వారు ఎక్కడైతే ఉన్నాడో అడవిలోకి అక్కడికి వెళ్ళి, అన్నా ఇలా జరిగింది, నాకు ఇది ఎంత మాత్రం ఇష్టం లేదు, అది నువ్వే పరిపాలించాలి అంతే అని చెప్పేసి అంత ప్రేమగా ఆ అన్నగారిని బతిమాలి ఆయన పాదుకులను తీసుకుని వెళ్ళి వాటికి ఆ సింహాసనంలో కూర్చోబెట్టి ఆయన తరఫున, అన్నగారి తరఫున ఈ భరతుడు రాజ్య పరిపాలన చేశాడు అన్ని సంవత్సరాలు కూడా. ఎంత ప్రేమ అండి. ఒక తమ్ముడేమో 14 సంవత్సరాలు భార్యను కూడా వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, రాజ్య సుఖాలన్నీ వదిలిపెట్టి అన్నగారు కూడా అడవిలో పోయాడు. ఈ తమ్ముడు చూస్తే ఇట్లా ఆ పాదుకులు పెట్టి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. సరే, ఎట్లా మొత్తం మీద 14 సంవత్సరాలు గతించింది. తర్వాత రాములు వారు రాజ్యానికి వచ్చారు. అప్పుడు ఆయన నీకు ఇంక వదిలేసిన దాన్ని నాకెందుకని చెప్పేసి రాములు వారు నువ్వే చెయ్యి, పాదుకులు పెట్టుకున్నా సరే ఏం చేసినా ఇంకా అది అక్కర్లేని విషయం, నువ్వే రాజ్య పరిపాలన చేయి, నాకు 14 సంవత్సరాలు చేస్తున్నావు కదా అని అంటే, కాదు అన్నా నువ్వే చేయాలి అని చెప్పేసి అంటే ఆ సోదరుడి మీద ప్రేమతో ఆ ప్రజల యొక్క అందరి కోరిక మేరకు మరలా ఆ రోజు ఈయనకి ఆ నవమి రోజున, చైత్ర శుద్ధ నవమి రోజున పట్టాభిషేకం, పాదుకా పట్టాభిషేకం నుంచి మామూలు మనిషికి రాముల వారికే పట్టాభిషేకం చేయడం జరిగింది. ఈ విధంగా అన్నదమ్ముల ప్రేమకి చెప్పాలి అంటే ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా రాముల వారే మనందరికీ ఆదర్శము. అలాగే అన్నని అనుసరించి తమ్ములు వెళ్ళాలి, తమ్ముల యొక్క మంచి చెడ్డలు ఆలోచిస్తూ ఇది ఉండాలి. అది ఇంకా మనకి శాస్త్రాల్లో కొన్ని మాటలు కూడా చెప్పారు. ప్రథమ భాతృహు పితృ సమాన అంటే మొట్టమొదటి పెద్ద అన్నగారు తండ్రితో సమానం అని చెప్పేసి కూడా చెప్పారు. అన్నగారు ఆ బాధ్యత నిర్వర్తించాలి, తమ్ముడు ఆ రకమైనటువంటి ప్రేమను పెద్దన్నగారి మీద చూపించాలి, ఆ పెద్దన్నగారు తమ్ముడి మీద పుత్ర వాత్సల్యం చూపించాలి. ఈ విధంగా ఉండాలి సుమా అని చెప్పేసి అన్నదమ్ముల ప్రేమకి, ఆప్యాయతకి అనురాగంగా వాళ్ళిద్దరు నిలిచారండి. ఇది అన్నదమ్ముల అనుబంధానికి మనం చక్కటి ఉదాహరణగా మనం శ్రీరాముల వారిని తీసుకున్నాం.